హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ నిహాల్. సార్, ఇప్పుడు మీరు ఒక ఫండ్‌ని సెలెక్ట్ చేసేటప్పుడు చాలా పారామీటర్స్ చెక్ చేస్తారు. అకార్డింగ్ టు యూ మీరు ఏదైనా టాప్ 2 పారామీటర్స్ ఏమేమి చెక్ చేస్తారు? వెరీ ఇంపార్టెంట్ క్వెషన్ యాక్చువల్లీ. ఇది ఎస్పెషల్లీ ఈ క్వెషన్ ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్పి తర్వాత నేను క్యారెక్ట్ చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనము సొంతంగా నువ్వు డైరెక్ట్ ఇన్వెస్టర్ అనుకోండి, మీరే ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు. అలాంటప్పుడు కూడా ఫండ్ సెలెక్షన్ ఇంపార్టెంట్. మ్యూచువల్ ఫండ్స్‌లో ఏ ఫండ్‌లో చేయాలి అనేది. సెకండ్ ఇంకోటి ఏంటంటే మన ఆల్రెడీ చేసున్నాం. కొద్దిమంది 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు వాళ్ళు వీడియో చూసే వాళ్ళకేంటి అంటే వాళ్ళకి కూడా ఏంటంటే నీ ఫండ్ నువ్వు తెలుసో తెలియకో ఇన్వెస్ట్ చేసి ఉంటావు. ఇట్స్ గోయింగ్ ఆన్ ఇట్స్ దేర్ ఇన్ ద ఫండ్. బట్ ఎవ్రీ 1 ఇయర్‌కో 2 ఇయర్స్‌కి ఒకసారి నీ ఫండ్ పర్ఫార్మెన్స్ అగెయిన్స్ట్ వేరే ఫండ్స్‌కి ఎలా ఉందో తెలుసుకోవడానికి కూడా ఈ క్యారెక్టర్స్, ఈ ఫీచర్స్ ఇంపార్టెంట్. నేను చూసుకునే క్రైటీరియా అనమాట. నేను వేటిని చూసి ఫండ్ సెలెక్ట్ చేస్తాను అనేది. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కేటగిరీ అనేది మాత్రం నేను రిస్క్ ప్రొఫైల్ బట్టి సెలెక్ట్ చేస్తాను. సెకండ్ నీ ఇన్వెస్ట్మెంట్ హొరైజన్ని బట్టి. ఇది కేటగిరీ లెవెల్‌లో. ఈ 2 వెరీ ఇంపార్టెంట్. ఎంత ఏమి చెప్పినా, ఎవరు ఎంత సైంటిఫిక్, అన్‌సైంటిఫిక్ ఎలా చెప్పినా సరే, నీ రిస్క్ ప్రొఫైల్ బట్టి కేటగిరీస్ ఏంటో డిటర్మైన్ అవుతుంది. అంటే లైక్ ఎగ్జాంపుల్ నువ్వు హైలీ రిస్క్ తీసుకునేవాడివి అనుకోండి, మిడ్ అండ్ స్మాల్ క్యాప్‌కి పనికొస్తాయి. నువ్వు మోడరేట్ రిస్క్ పర్లేదు, నా దగ్గర డబ్బులు చాలానే ఉన్నాయి, ఈ డబ్బులతో పెద్ద అంటే ఎక్కువ తక్కువ అయినా ఇబ్బంది లేదు, నేను వెయిట్ చేస్తాను, నాకు ఎప్పుడు కూడా ఎమర్జెన్సీ అవసరాలకి నా దగ్గర డబ్బు ఉంటుంది అనుకునే వాళ్ళు హై రిస్క్. అలా కాకుండా స్టిల్ ఐ హ్యావ్ ఇట్, ఐ కెన్ టాలరేట్, అంటే మార్కెట్స్ అప్స్ అండ్ డౌన్స్ అయినా ఒక 6 మంత్స్ నేను ఆగుతాను అనుకునే వాళ్ళకి మల్టీ క్యాపో లేకపోతే లార్జ్ క్యాపో, ఫ్లెక్సీ క్యాప్ కూడా పనికొస్తుంది అండ్ హైబ్రిడ్ ఫండ్స్ పనికొస్తాయి. కొద్దిమంది ఉంటారు, నో నాకు అసలు డబ్బులున్నా లేకున్నా నేను రిస్క్ అసలు తీసుకోలేను అన్నప్పుడు లార్జ్ క్యాప్స్ కానీ, బ్యాలెన్స్డ్ కానీ, డెట్ ఫండ్స్ కానీ అక్కడికి అయిపోతాం. సో ఇది కేటగిరీకి ఫస్ట్ లెవెల్ ఆఫ్ సెలెక్షన్ కేటగిరీ. దాని తర్వాత వితిన్ దట్ ఆల్సో ఏంటంటే ఇది తెలియకపోతే కొన్నిసార్లు ఏంటంటే రిస్క్ ప్రొఫైల్ అర్థం కాదు కొద్దిమందికి. అలాంటప్పుడు నువ్వు పెట్టే డబ్బులు ఎప్పుడు అవసరం వస్తాయి, దాని నుంచి కూడా కేటగిరీ సెలెక్ట్ చేసుకోవచ్చు. నువ్వు సపోజ్ నీ పెట్టే డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నావు, నువ్వు నాకు 3 సంవత్సరాల తర్వాత అవసరం. 3 సంవత్సరాలు అంటే మోర్ ఆర్ లెస్ షార్ట్ టు మీడియం టర్మ్ అనమాట. మ్యూచువల్ ఫండ్‌కి మామూలు షార్ట్ టర్మ్ ఇన్ ఈక్విటీ మార్కెట్స్‌లో ఉంటే, స్టాక్ మార్కెట్స్ డైరెక్ట్‌గా పెట్టినప్పుడు షార్ట్ టర్మ్ అంటే లెస్ దాన్ 3-6 మంత్స్ ఆర్ ఈవెన్ లెస్ దాన్ 1 మంత్. ఇది డైరెక్ట్ ఈక్విటీలో పెడితే. బట్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్‌కి వచ్చేంత వరకు మాత్రం ఈ టైమ్ లైన్ మారుతుంది. షార్ట్ టర్మ్ అంటే 2-3 ఇయర్స్. మీడియం అంటే 3 ఇయర్స్ నుంచి 4-5 ఇయర్స్ మీడియం టర్మ్ ఇన్వెస్ట్మెంట్. 5+6+ అయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటాము మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసినప్పుడు. ఎందుకంటే ఇట్స్ ఇన్వెస్ట్మెంట్. అక్కడ ట్రేడింగ్ ఆర్ ఇమ్మీడియేట్ గెయిన్స్ ఆర్ సూన్ గెయిన్స్ కోసం, తొందరగా గెయిన్స్ కోసం మనం డైరెక్ట్‌గా రిస్క్ తీసుకొని మరి ఇండివిడ్యువల్ స్టాక్స్‌లో పెడుతున్నాం కాబట్టి. సో ఇక్కడ ఈ టైమ్ లైన్స్ సెలెక్ట్ చేసుకున్నాం. లెట్స్ సే నాకు 5 ఇయర్స్ వరకు అవసరం లేదు అంటాం. సో మోర్ ఆర్ లెస్ మీడియం టు లాంగ్ టర్మ్ మధ్యలో అనమాట. అలాంటప్పుడు ఏంటి, మీడియం టు లాంగ్ టర్మ్ అయితే నువ్వు కావాలంటే మిడ్ క్యాప్ వరకు పెట్టొచ్చు, ఆర్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీస్ పెట్టొచ్చు, ఆర్ ఫ్లెక్సీ క్యాప్ కానీ మల్టీ క్యాప్ వరకు వెళ్ళొచ్చు. బట్ మొత్తానికి మొత్తం మిడ్ క్యాప్ పెట్టకూడదు, ఆర్ స్మాల్ క్యాప్ పెట్టకూడదు లెస్ దాన్ 5 ఇయర్స్ ఉంటే మీది. 5+6+ ఉంది అన్నప్పుడు మనం ఏమంటామంటే మిడ్ క్యాప్ ఆర్ స్మాల్ క్యాప్ ఇన్వెస్ట్ చేయండి అంటాం. ఎందుకంటే వెరీ సింపుల్, మార్కెట్స్ అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా సరే, వొలటిలిటీ ఎంత ఉన్నా సరే, ఇట్ విల్ కమ్ బ్యాక్ టు నార్మల్ ఒక 1-2 ఇయర్స్‌లో. నార్మల్ వచ్చి మళ్ళీ ఇప్పుడు మిడ్ క్యాప్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తున్నాం. ఇవాళ చూస్తే స్టిల్ దే ఆర్ 1%, 2% ఉన్నాయి 1.5 ఇయర్ కంపేర్ చేసుకుంటే రిటర్న్స్. ఇంకొక 6 మంత్స్‌లో దే విల్ బికమ్ బెటర్. అందుకే ఒక 2 ఇయర్స్ వరకి ఎప్పుడన్నా వర్స్ట్ పీరియడ్ ఉన్నా సరే తట్టుకోవాలంటే 5-6 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ హొరైజన్ ఉంటేనే మంచిదనమాట. అందుకోసం. సో దెన్ ఇవి అయిపోయాయి. దెన్ మన కాంటెక్స్ట్ ఈ వీడియోకి మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే ఏ ఫండ్స్ చూస్ చేసుకోవడం. నా కేస్‌లో దేర్ ఆర్ ఓన్లీ 2 ఇంపార్టెంట్ వన్స్, అట్‌లీస్ట్ నా కేస్‌లో. ఒకటి కన్సిస్టెన్సీ అనమాట. ఏంటి, నేను క్వార్టైల్స్ చూస్తాను. ఎగ్జాంపుల్ చూసుకుంటే స్మాల్ క్యాప్ 35, 36 ఫండ్స్ ఉన్నాయి. 36ని 4 డివైడ్ చేయండి. 9, 18, 27, 36. నా ఫండ్, నేను సెలెక్ట్ చేసుకునే ఫండ్ లాస్ట్ 2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్ చూసుకున్నప్పుడు ఆల్వేస్ టాప్ 9లో ఉంటే చాలు. అంటే టాప్ క్వార్టైల్‌లో ఉందా లేదా చూస్తాను నేను. ఐ డోంట్ వాంట్ నంబర్ 1.
ఐ డోంట్ వాంట్ నంబర్ 2, నంబర్ 3, 9. ఈవెన్ 9 అయినా పర్లేదు. బట్ ఎప్పటికీ టాప్ క్వార్టైల్‌లో ఉందా లేదా కావాలి. అది వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ ద బేసిక్ క్రైటీరియా. ఎవ్వరైనా సరే నీకు కాన్స్టెంట్‌గా, రెగ్యులర్‌గా ఎట్ ఎనీ టైమ్ మంచి పర్ఫార్మెన్స్ ఉండాలి మ్యూచువల్ ఫండ్‌లో. అబోవ్ యావరేజ్ రిటర్న్స్ రావాలి. అంటే కేటగిరీ కన్నా సేమ్ ఆర్ బెటర్ రిటర్న్స్ రావాలంటే ఫస్ట్ థింగ్ చూడాల్సింది కన్సిస్టెన్సీ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వార్టైల్ ర్యాంకింగ్. ఒక కేటగిరీలో ఇప్పుడు 40 ఉన్నాయి కొన్ని ఫండ్స్‌లో. టాప్ 10లో ఉండాలి ఎప్పటికీ. ఇట్ డజంట్ నీడ్ టు బి నంబర్ 1. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అది ఒక క్వార్టర్‌లో ఆర్ ఒకసారి నంబర్ 1 ఉంటుంది. నెక్స్ట్ ఒక 6 మంత్స్ తర్వాత చూస్తే నంబర్ 29 ఉంటుంది. ఏది 35లో, 36లో 29 ఉంటే హౌ కెన్ యూ రిలై? అంటే నీకు డబ్బులు అవసరం వచ్చినప్పుడు అది 29 దగ్గర ఉందనుకోండి, కేటగిరీ యావరేజ్ కన్నా కూడా తక్కువ రిటర్న్స్ ఇస్తుంది. దెన్ హౌ టు చూస్ ఎ కామన్ మ్యాన్? ఇప్పుడు డైరెక్ట్ ఫండ్స్ ఈ చేసేటప్పుడు డేటా హౌ టు ఉంది. చూస్ ఈ టాప్ డేటా అవైలబుల్. 10 ఎలా చూస్ చేసుకోవాలి? ఈ క్వార్టైల్ ర్యాంకింగ్ కూడా సెర్చ్ చేస్తే మ్యూచువల్ ఫండ్‌లో మనకి దొరికిపోతుంది. సో ఇది డైరెక్ట్ ఇన్వెస్టర్ అయితే. డిస్ట్రిబ్యూటర్ ఉంటే వాళ్ళకి అడిగితే వాళ్ళు తీసిస్తారు డేటా. సో నేను ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఒక 2, 3 కేటగిరీస్‌లో టాప్ క్వార్టైల్‌లో ఉన్నాయి చెప్తాను. సో దిస్ ఈజ్ ఇన్వెస్ట్ చేస్తారా లేదా వాళ్ళ ఇష్టం. యాజ్ ఎ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ నేను రీసెర్చ్ చేసి ఏవి క్వార్టైల్‌లో ఉన్నాయి ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్ మిడ్ క్యాప్ చూసుకుందాం. మిడ్ క్యాప్‌లో లాస్ట్ 10 ఇయర్స్ చూద్దాం. నేను ఎవ్రీ ఇయర్ టాప్ 10 క్వార్టైల్‌లో కన్సిస్టెంట్‌గా ఉన్నది ఏంటి అని. సో ఈ క్వార్టైల్ ప్రకారం కూడా చూసుకుంటే టాప్ క్వార్టైల్‌ని మనం టాప్ అంటాం, పేరులోనే ఉంది. తర్వాత అప్పర్ మిడ్ అంటే ఎగ్జాంపుల్ ఈ 36 ఉన్న కేసే తీసుకుందాము. ఫస్ట్ 9 టాప్, 10 నుంచి 18 వరకేమో అప్పర్ మిడ్, ఆ తర్వాత 19 నుంచి 27 వరకు లోయర్ మిడ్, మిగిలిన లాస్ట్ 9 వచ్చేసి బాటమ్. ఇక్కడ డైరెక్ట్ ఇన్వెస్టర్లకి ఇదే డిసడ్వాంటేజ్. వాళ్ళకి పెద్దగా తెలియకపోవచ్చు. ఒక ఫండ్ మేనేజర్ హిస్టరీకి నాకైతే డేటా దొరుకుతుంది. మాకు యాక్సెస్ ఉంటుంది. ఇప్పుడు అందుకు దట్స్ వైర్ మేము మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కానీ, మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ లాగా మేము ఎందుకు చేస్తామంటే బికాజ్ ఐ హ్యావ్ ద డేటా. సో ఒక ఫండ్ మేనేజర్ 10 సంవత్సరాల నుంచి ఎలా పర్ఫామ్ చేస్తున్నాడు, కొన్ని పబ్లిష్డ్ డేటా ఉన్నాయి. అవి కూడా చూస్ చేసుకోవచ్చు. అండ్ కొంచెం రీసెర్చ్ చేసి ఆ ఫండ్ మేనేజర్, ప్రతి ఫండ్‌కి ఒక ఫండ్ మేనేజర్ ఉంటాడు కంపల్సరీ. ఆ పేరు సెర్చ్ చేసి ఇంతకుముందు ఎక్కడ పనిచేశాడు, పనిచేసినప్పుడు ఆ ఫండ్, ఈ 2 చాలా ఇంపార్టెంట్. బికాజ్ అందరూ ఎగ్జాంపుల్ ఒక లార్జ్ క్యాప్ తీసుకున్నాం. అందరికీ దొరికేవి 50 స్టాక్స్ ఆర్ 100 స్టాక్సే. అవును. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఈ 100లో ఆయన థీసిస్ అంటే సెలక్షన్ క్రైటీరియా ఏంటి, అదొకటి. సెకండ్ క్రైటీరియా తర్వాత మన ఇద్దరం కూడా ఫండ్ మేనేజర్లు ఇద్దరం సేమ్ 10 కంపెనీలు పెట్టాం సెలక్షన్. మన ఇద్దరిది సేమ్ ఉంది. బట్ ఇంకొక లెవెల్ ఆఫ్ దగ్గర డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే, నేను ఒక్కొక్క స్టాక్కి ఎంతెంత అలొకేషన్ ఇస్తాను, మీరు ఎంత ఇస్తారనే దాని మీద సెకండ్ వస్తుందన్నమాట. దట్స్ వేర్ మన పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో మన ఇద్దరం సేమ్ ఒకే రకమైన బ్యాంకింగ్లో కానీ, ఒకే రకమైన ఫార్మాలో పెట్టిన, మీరు ఒక 4 నేను 4 పెట్టినా, మీరేమో ఒకదానికి 10% అలొకేషన్ ఇవ్వచ్చు, నేనేమో 3% అలొకేషన్ ఇవ్వచ్చు. దట్స్ వేర్ పర్ఫార్మెన్స్ మారిపోతుంది. సో అందుకే ఫండ్ మేనేజర్ యొక్క హిస్టరీ ఈజ్ ఇంపార్టెంట్. ఈ 2 నాకు సరిగ్గా ఉన్నాయంటే ఒక 60% ఐఎమ్ షూర్ ఈ ఫండ్ పర్ఫామ్ చేస్తుంది. దాంతోపాటు నెక్స్ట్ లెవెల్ ఏంటంటే స్టాండర్డ్ డివియేషన్ కానీ, అవన్నీ నంబర్స్, పారామెట్రిక్స్ ఏవైతే ఉన్నాయో కమ్స్ నెక్స్ట్ లెవెల్ అనమాట. నా కేసులో మాత్రం ఈ 2 మోర్ ఇంపార్టెంట్. దీని తర్వాతనే నేను బీటా కానీ, ఫండ్ లెవెల్లో మిగిలిన పారామీటర్లు కానీ, స్పెసిఫిక్ పోర్ట్ఫోలియో కానీ, రీసెంట్ పర్ఫార్మెన్స్ కానీ, అవన్నీ చూసేది తర్వాత. సో ఇప్పుడు కొంతమంది హిస్టరీ అండ్ రోలింగ్ రిటర్న్స్ ఈ 2 కేటగిరీస్, ఐ మీన్ మెయిన్ రోలింగ్ రిటర్న్స్ ఒకటే చూసుకోండి అని వన్ ఆఫ్ ది కొలీగ్ నాకు చెప్పడం జరిగింది. అది ఎంతవరకు నిజం? రోలింగ్ యాక్చువల్లీ ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పిన కన్సిస్టెన్సీకి రోలింగ్ రిటర్న్స్కి చాలా సిమిలారిటీ ఉంటుంది. సో ఇప్పుడు ఒక ఫండ్ కన్సిస్టెంట్గా ఉందంటే దాని రోలింగ్ రిటర్న్స్ కూడా బాగా ఉంటాయి. ఓకే, రోలింగ్ రిటర్న్స్ కూడా మోస్ట్ ఆఫ్ ద టైం బాగుంటుంది. సో దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ థింగ్. బట్ నా కేసులో ఏంటంటే ఇట్ మేక్స్ మై లైఫ్ ఈజియర్. చూడడానికి ఈజీగా ఉంటుంది. ఏంటంటే ఈజీగా ఎవరైనా సరే, అంటే ఇన్వెస్టర్లు ఎవరైనా జస్ట్ చూస్తే చెప్పొచ్చు టాప్ బాటమ్ 4 గుర్తుపెట్టుకోవాల్సింది. అదే రోలింగ్ రిటర్న్స్ అయితే నీకు పర్సంటేజెస్ గుర్తుపెట్టుకోవాలి. 16, 15, 14 ఇవన్నీ అవసరం లేదు. జస్ట్ 4 టాప్ క్వార్టైల్లో ఉందా, అప్పర్ మిడ్లో ఉందా, లోవర్ మిడ్లో ఉందా, బాటంలో ఉందా, మీరు ఆ టేబుల్ చూసేసి ఎవరైనా సరే ఈజీగా షార్ట్ లిస్ట్ చేసుకోవచ్చు. దట్స్ వేర్ ఐ కమ్. ఫస్ట్ థింగ్ ఐ సీ అందరికీ చూడమనేది అది. నేను రోలింగ్ రిటర్న్స్ అవన్నీ చూస్తాను. అది యాజ్ ఎ ఫండ్ మచ్ మోర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి. బట్ ఎవరైతే
ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ కానీ, డైరెక్ట్ ఇన్వెస్టర్స్ కానీ నీ పోర్ట్‌ఫోలియో రివ్యూస్ చేసుకునేటప్పుడు మాత్రం అంతవరకు ఎళ్ళకండి. వెళ్లి టైం వేస్ట్ చేసుకోవద్దు. దానికన్నా జస్ట్ స్టిక్ టు కన్సిస్టెన్సీ క్వార్టైల్‌లో ఏ క్వార్టైల్‌లో ఉంది నీ ఫండ్ కన్సిస్టెన్సీ ఉందా లేదా చూసుకుంటే మీరు ఆల్రెడీ యూ ఆర్ విన్నర్. మంచి టాప్ క్వార్టైల్‌లో కన్సిస్టెంట్‌గా ఉంటే. ఎందుకంటే టూ మచ్ ఇన్ఫర్మేషన్, టూ మచ్ రీసెర్చ్ ఆల్సో కిల్స్ యువర్ డెసిషన్ మేకింగ్ అనమాట. ఏది చేయాలో తెలియదు. అందుకే ఫండ్ మేనేజర్ మంచోడున్నాడా లేదా చూసుకోండి. సెకండ్ కన్సిస్టెన్సీ‌గా రిటర్న్స్ ఉన్నాయా లేదా చూసుకోండి. దట్స్ ఎనఫ్. ఈ 2 ఉన్నాయంటే కంపల్సరీ కొత్త ఫండ్ మేనేజర్ సపోజ్ మనం ఒక ఫండ్ 10 సంవత్సరాల నుంచి ఒకరు మేనేజ్ చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా జాయిన్ అయినా సరే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ ఎక్స్‌పెక్టేషన్స్, ఈ థీసిస్, ఆ పెర్ఫార్మన్స్ మెయింటైన్ చేయాల్సిందే. ఫండ్ హౌస్ ఊరుకోదు. అందుకోసం అలాగే జరుగుతుంది. మేబీ చిన్న ట్వీకింగ్స్ జరుగుతాయి గానీ, సో కన్సిస్టెన్సీ అలాగే ఉంటది. అందుకే నేను కొన్ని 40 ఏళ్ల నుంచి, 30 ఏళ్ల నుంచి, 20 ఏళ్ల నుంచి చూస్తున్నాం. దే ఆర్ ఆల్‌వేస్ కన్సిస్టెంట్. వి నో వాట్ హ్యాపెన్స్ టు దెమ్. సో అందుకోసం కొన్ని కేసుల్లో కొత్తగా వచ్చినాయని ఇన్వెస్ట్ చేయొద్దు. కొన్ని కేసుల్లో కొత్తవి కూడా చాలా ఇంపార్టెంట్. అది ఇంకొక వీడియోలో చెప్దాము. ఓకే. సో ఈ రెండే నాకు ఇంపార్టెంట్ అండి. కన్సిస్టెన్సీ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వార్టైల్ ర్యాంకింగ్స్ ప్లస్ ఫండ్ మేనేజర్ హిస్టరీ, ఫండ్ మేనేజర్ యొక్క పెర్ఫార్మెన్స్. సో థాంక్ యూ సార్. మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థాంక్ యూ.